శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2026 ఆగస్టు నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ఇక్కడ ప్రధానమైనటువంటి గ్రహ మార్పులు కనుక మనం చూసుకున్నట్లయితే సింహరాశి నుంచి కన్యా రాశిలోకి శుక్రుడు ప్రవేశించి ఇక్కడే సంచారం చేస్తున్నాడు ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు. అలానే కుజుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి రాశి మారి 3వ తేదీ ఆగస్టు నుంచి 19వ తేదీ సెప్టెంబర్ వరకు కూడా కుజుడు మిథునంలో సంచారం చేస్తున్నాడు. బుధుడు 6వ తేదీ ఆగస్టు నుంచి 22వ తేదీ ఆగస్టు వరకు కర్కాటకంలో సంచారం చేస్తున్నాడు. అంటే 3 గ్రహాలు రాశి మారుతున్నాయి. ఒకటి శుక్రుడు ముందుగా, తర్వాత కుజుడు, ఆపై బుధుడు. 3 గ్రహాల రాశి మార్పు మనకు అసలు ఎటువంటి ఫలితాలను కలుగజేస్తోంది, అలానే ఈ 10 రోజులు కూడా ఎలా ఉండబోతోంది అనేది మీ అందరూ కూడా తెలియజేస్తాను. ఇందులో కూడా అత్యంత ప్రధానమైనటువంటి గ్రహాలు కుజ శుక్రులు కనుక వాళ్ళ యొక్క సంచారాలు మీకు అసలు ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి, అదే ప్రకారంగా ఈ 10 రోజులు ఎలా ఉండబోతోంది, ఈ 10 రోజుల్లో కూడా మీకు అనుకూలించేటువంటి రోజులు ఏమిటి, ప్రతికూలంగా ఉండేటువంటి రోజులు ఏమిటి, ఇలాంటివన్నీ కూడా వివరంగా తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 1వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు కూడా మీకు ద్వితీయాధిపతి సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు నీచలో కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు 6వ స్థానంలో. 6వ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు లభించడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటూ ఉంటాయి. మానసిక ప్రశాంతత కూడా కాస్త తగ్గుతుంది. అనారోగ్య సమస్యలు పెరగడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడతాయి. నెగిటివ్ థాట్స్ బాగా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. గొడవలు, విరోధాలు ఇట్లాంటివి పెరుగుతాయి. కానీ కుజుడి యొక్క రాశి మార్పు మీకు అనుకూలంగా ఉంది. ఈ నెల 3వ తేదీ నుంచి వచ్చే నెల 19వ తేదీ వరకు కూడా కుజుడు మీకు తృతీయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. ధైర్యే సాహసే లక్ష్మి అనేటువంటి సూత్రాన్ని నమ్ముకుంటారు. భూమికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. అలానే నా వల్ల కాదు అని వదిలేసినటువంటి పనులను మళ్ళీ తిరిగి పునఃప్రారంభం చేయడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కష్టమైనటువంటి పనులకు సులభమైనటువంటి మార్గాలను అన్వేషణ చేసి చక్కటి ఫలితాలను కూడా పొందగలుగుతారు. అలానే ఇక్కడ మీరు చేసేటువంటి పనుల్లో చాలా వరకు కూడా సక్సెస్ని పొందడానికే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ వస్తున్నాయి. కనుక కుజుడి యొక్క రాశి మార్పు మీకు అనుకూలమైనటువంటిదనే చెప్పుకోవచ్చు. అలానే బుధుడి రాశి మార్పు కూడా మీకు చాలా వరకు అనుకూలంగానే ఉంది. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం చూసుకున్నా కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి. కనుక కుజుడి యొక్క రాశి మార్పు మీకు కొండంత అండగా ఉండబోతుందనే దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. ఈ 10 రోజులు కనుక మనం చూసుకున్నట్లయితే ఖర్చులు ఉంటున్నాయి. ఈ ఖర్చులు కూడా మీకు అనుకూలమైనటువంటి ఖర్చులుగా, మీరు ఇష్టపడేటువంటి ఖర్చులుగా, మీరు పెట్టేటువంటి పెట్టుబడులుగా ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. తగాదా మీద కొన్ని పనులు సానుకూలపడతాయి. అవి కూడా మీరు కావాలని చెప్పని పెట్టుకునేటువంటి తగాదాలుగా ఉంటాయి. ఒకవేళ ఎదుటివారు ఎవరైనా సరే కనుక మీ మీద కుట్రలు పడినట్లయితే వాటన్నిటిని కూడా ధీటైనటువంటి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేయగలుగుతారు. కుటుంబ సమస్యల్ని చాలా చక్కగా చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. మీలో కొన్ని కొత్తమైనటువంటి మార్పులు తీసుకొచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే టైం టేబుల్ ప్రకారంగా నడుచుకోవడం కావచ్చు, లేకపోతే మీలో వస్తున్నటువంటి ఓపిక తగ్గిపోవడం ఏదైతే ఉందో దానికి సంబంధించి మళ్ళీ ఓపికను తెచ్చుకోవడానికి కానీ ఆహారంలో మార్పులు చేసుకోవడం కావచ్చు. ఇట్లా ఏదో ఒక మార్పు అనేటువంటిది మాత్రం చేసుకుంటూ ముందుకు సాగుతారనేటువంటి మాట మనం స్పష్టంగా చెప్పుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. దాన్ని ధీటుగా తట్టుకొని నిలబడగలుగుతారని కూడా చెప్పాలి. విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. వయసులో బాగా పెద్దవైనటువంటి వారికి కొంచెం మానసిక ఒత్తిడి, ఆందోళన పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వీటి విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు అయినంతవరకు లౌక్యాన్ని కలిగి ఉండండి. ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది. భార్యాభర్తల మధ్యలో తరచుగా వివాదాలు ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వీటిని లౌక్యంగా నెట్టుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. ప్రయాణాలు కొంత అలసటకి గురి చేస్తాయి. ఈ 10 రోజుల్లో మీకు అనుకూలించేటువంటి రోజులు 1, 2, 5, 6, 9, 10 తేదీలు. మళ్ళీ చెప్తున్నానండి, 1, 2, 5, 6, 9, 10 తేదీలు మీకు అనుకూలంగా ఉన్నాయి కనుక ఈ రోజుల్లో ముఖ్యమైన పనులు చేసుకుంటూ మిగతా రోజుల్లో కొంత జాగ్రత్తగా నిదానంగా ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా శ్రీరామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయండి. మంచి ఫలితాలని అందుకోగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 1వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు కూడా శుక్రుడు పంచమంలో సంచారం చేస్తాడు. శుక్రుడు పంచమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత
మీకు మంచి ప్రావీణ్యత అనేటువంటిది ఏర్పడుతుంది. మీ ఫీల్డ్స్లో మీరు ముందుకు సాగడానికి గాను అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. అలానే ప్రశాంతత లభిస్తుంది. ఇతరుల నుంచి మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు కలిసి వస్తాయి. మీ శత్రువుల పైన మీది పైచేయిగా సాగడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఇంట్లో పనివారు లభించట్లేదనో, లేకపోతే వ్యాపార కేంద్రంలో కావలసినటువంటి సర్వెంట్స్ లభించట్లేదనో ఎదురు చూస్తున్నటువంటి వారికి ఆ కోరిక నెరవేరుతుంది. సంతానపరంగా తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా చక్కగా కలిసి వస్తాయి. విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. అలానే ఈ నెల 3వ తేదీ నుంచి వచ్చే నెల 19వ తేదీ వరకు కూడా కుజుడు మీకు ద్వితీయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కుజుడి యొక్క సంచారం మాత్రం ప్రతికూలంగా ఉంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది ధన, కుటుంబ వాక్స్థానాలకు సంబంధించినటువంటి స్థానం. ఇక్కడ కుజుడు ప్రవేశిస్తున్నాడు కనుక సాధారణంగా కుటుంబ స్థానంలో కుజుడు రాగానే ఇంట్లో తగాదాలు పెరుగుతాయి. ఇంటి వారి నుంచి మీరు కోరుకునేటువంటి సహకారం తగ్గుతుంది. అలానే తరచుగా జీవిత భాగస్వామితో విభేదాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఏదో ఒక నింద, ఒక అపవాదు, దాన్ని నెట్టుకు రావాల్సినటువంటి కాలం ఏర్పడడం ఇలా సాగుతూ ఉంటుంది. ముఖంలో ఉండేటువంటి కాంతి కొంత తగ్గుతుంది. మీకన్నా పై స్థాయిలో ఉండేటువంటి అధికారులతో, హోదా కలిగినటువంటి వారితో లేదా ఇంట్లో పెద్దవారితో తరచుగా విభేదాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. ఆందోళన పెరగడానికి అవకాశం ఏర్పడుతోంది. మొత్తం మీద ప్రశాంతత అనేది తగ్గుతుంది ఈ యొక్క కుజుడి యొక్క సంచారం అనుకూలంగా లేనటువంటి కారణం చేత. అలానే రాశి మారుతున్నటువంటి బుధుడు కూడా మీకు కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలని ఇస్తున్నాడు. 3 గ్రహాలు రాశి మారితే ఇందులో శుక్రుడు మినహా తతిమా 2 గ్రహాల యొక్క రాశి మార్పు కూడా మీకు కొంత ప్రతికూలంగా ఉన్నదనేటువంటి మాటే మనం ఇక్కడ చెప్పుకోవాలి. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి గ్రహగతులు చూసుకుంటే మాత్రం దివ్యంగా ఉన్నాయి. రవి, చంద్ర, శుక్ర, శనుల యొక్క సంచారాలు ఈ 10 రోజులు కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఇక్కడ మీరు ఇష్టపడి ఖర్చులు పెడతారు. ఇవన్నీ కూడా ఉపయోగపడేటువంటి ఖర్చులుగా ఉంటాయి. బాధ్యతల నిమిత్తంగా చేసేటువంటి ఖర్చులుగా ఉంటాయి. ఎదుటివారు ఏదైనా ఒక మాట అన్నా దాన్ని సహించుకునేటువంటి ప్రయత్నం చేస్తారే తప్ప తిరిగి మళ్ళా సమాధానం చెప్పరు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఒకరు మిమ్మల్ని ఒక మాట అంటానికి కావాల్సిన అవకాశం ఇవ్వకుండా తగు జాగ్రత్తలు పాటించుకుంటారు. ఆర్థిక విషయాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. అలానే మీరు కోరుకునేటువంటి రుణాలు, బ్యాంకు రుణాలు లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అంది రావడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఒక క్రమబద్ధమైనటువంటి ఆధ్యాత్మిక సాధనలు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రతి విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచిస్తారు. అంతగా మీనమేషాలు లెక్క పెడుతున్నటువంటి కారణం చేత కొన్ని అవకాశాలు చేజారడానికి ఛాన్సెస్ ఉన్నాయి కనుక వాటి విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు మీకు కొన్ని అనుమానాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మీరు కావాలని నాకు ఇలాంటి సలహా ఇస్తున్నారా, ఏమిటి, ఇట్లాంటి అనుమానాలు ఉండడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. దృష్టి దోషం కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇంట్లో తరచుగా మనస్పర్ధలు ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా టీ కప్లో తుఫాన్ లాగా సర్దుకుపోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఒక మంచి టైం టేబుల్ని సిస్టమేటిక్గా ఫాలో అవ్వడానికి అవకాశాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది. ప్రయాణాలు చేయవలసి వచ్చినా అవన్నీ కూడా ఉపయోగపడేటువంటి ప్రయాణాలుగా, మీకు వృటన కలగజేసేటువంటి ప్రయాణాలుగా ఉంటాయి. ముఖ్యమైనటువంటి సంభాషణలు ఉంటాయి. విలువైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు. ఒకళ్ళ మీద ఆధారపడకూడదనేటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు. అలానే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారు కూడా కాలం అనుకూలంగా ఉంది. స్పష్టత లేనటువంటి విషయాల్లో కూడా స్పష్టత వస్తుంది. కొలిక్కి రాని అంశాలు కూడా కొలిక్కి రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. రాబోయేటువంటి 10 రోజుల కన్నా కూడా అన్ని విధాలా ఈ 10 రోజులు అనుకూలంగా ఉన్నాయి కనుక వృషభ రాశి వారు ఇది నాకు ముఖ్యం అనుకునేటువంటి పనులు ఏమున్నా ఇక్కడే చక్కబెట్టుకునేటువంటి ప్రయత్నాలు చేయటం అనేది మంచిది. 5, 6, 9, 10 తేదీలు మినహా తతిమా తేదీలు మీకు అనుకూలంగా ఉన్నాయి కనుక ఆ రోజుల్లో ముఖ్యమైనటువంటి పనులు చేసుకుంటూ ఈ రోజుల్లో కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయండి. మరింత సానుకూలతను పొందడానికి గాను ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 1వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు కూడా శుక్రుడు మీకు చతుర్థంలో సంచారం చేస్తూ ఉంటాడు. మీ రాశికి యోగకారకుడైనటువంటి శుక్రుడు నీచపడ్డం అనేది దోషమే అయినప్పటికీ కూడా శుక్రుడు చతుర్థంలో సంచారం చేయడం అనేది గోచార రీత్యా అనుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తుంది. విద్యార్థులకు ఇది అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. చక్కటి సౌకర్యాన్ని సమకూర్చుకోగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారు. ఇతరుల నుంచి కోరుకునేటువంటి సహాయ సహకారాలు కూడా కలిసి వస్తాయి. అందానికి ప్రాముఖ్యతనిస్తారు. పర్ఫ్యూమ్స్ యొక్క వినియోగం కూడా పెరుగుతుందని చెప్పుకోవాలి. మీ మాటకి మంచి బలం ఏర్పడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. నూతనమైనటువంటి వస్త్రాభరణాలను కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. అలానే ఈ నెల 3వ తేదీ నుంచి వచ్చే నెల 19వ తేదీ వరకు కూడా కుజుడు మీకు జన్మంలో సంచారం చేస్తూ ఉన్నాడు. వ్యయంలో ఉన్నటువంటి కుజుడు జన్మంలోకి వస్తాడు. వ్యయంలో కావచ్చు, జన్మంలో కావచ్చు, రెండింటా కూడా 2 స్థానాలు కూడా కుజుడికి అంత అనుకూలమైనటువంటివి కావు. జన్మంలో కుజుడు వస్తున్నటువంటి కారణం చేత అనారోగ్య సమస్యలు బాగా పెరుగుతాయి. శారీరక శ్రమ బాగా పెరగడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఖర్చులు బాగా పెరుగుతాయి.
నా అనుకున్నటువంటి వారితోనే మానసిక స్పర్ధలు అనేటువంటి పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది. జన్మంలో ఉన్నటువంటి కుజుడు చతుర్థ, సప్తమ, అష్టమ స్థానాలను వీక్షిస్తున్నటువంటి కారణం చేత భార్యాభర్తల మధ్యలో కూడా తగాదాలు, విభేదాలు పెరుగుతాయి. సుఖము, సంతోషము, ప్రశాంతత ఇవన్నీ కూడా కొంచెం దెబ్బతింటాయి. కనుక కుజుడు యొక్క రాశి మార్పు అనేటువంటిది మీకు కొంత ప్రతికూలమైనటువంటి విధంగానే చెప్పుకోవాలి. అలానే బుధుడు ఈ నెల ఆగస్టు 6వ తేదీ నుంచి 22 ఆగస్టు వరకు కూడా ఆయన సంచారం కూడా మీకు కొంత ప్రతికూలంగానే ఉంది, ద్వితీయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత. కనుక 3 గ్రహాలు రాశి మారితే ఇందులో శుక్రుడు మినహా తతిమా 2 గ్రహాలు కూడా ప్రతికూలంగానే ఉన్నటువంటి కారణం చేత కొంత జాగ్రత్తలు అయితే పాటించుకోవాలి. అయితే ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలం చూసుకుంటే మాత్రం దివ్యంగా ఉంది. చంద్ర, గురు, శుక్ర, కేతువుల యొక్క సంచారాలు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఇది నాకు ముఖ్యము అనుకునేటువంటి పనులు ఏమున్నా కూడా ఈ 10 రోజుల్లో కూడా పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. 10 మందికి కూడా తలలో నాలికలాగా మెలగలుగుతారు. ఈ 10 రోజులు కూడా ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కడన్నా ఏదన్నా ఇబ్బంది కలిగినా వెంటనే దాని నుంచి బయటపడడానికి కావాల్సినటువంటి ఆర్థిక సర్దుబాట్లన్నీ కూడా చకచకా సాగుతాయనేటువంటి మాట మనం చెప్పుకోవచ్చు. ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. ఇంటి నుంచి కావచ్చు, లేకపోతే బయట నుంచి కావచ్చు, మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయి. పిల్లల మాట వినడానికి అవకాశం అనేటువంటి ఏర్పడుతున్నాయి. కొనుగోలు మీద దృష్టి పెడతారు. పెట్టుబడులు కూడా లాభించడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా కలిసి రావడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. శత్రుబలం కొంత తగ్గుతుంది. మీరు అనుకున్నటువంటి ప్రకారంగా రోజులు సాగడానికి అవకాశాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ 10 రోజుల్లో కూడా కష్టపడాలి అంటే కష్టపడతారు, లేదా రిలాక్స్ అవ్వాలనుకుంటే చక్కగా రిలాక్స్ అవ్వగలుగుతారు. హాబీస్ మీద దృష్టి పెడతారు. ఉపయోగపడేటువంటి ప్రయాణాలు, చర్చలు ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అగ్రిమెంట్స్ లాంటివన్నీ కూడా సానుకూలపడతాయి. ప్రేమలు కూడా ఫలించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా కొనసాగుతాయి. పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వచనం కూడా లభిస్తుంది. కావు అనుకునేటువంటి పనులు కూడా కొలిక్కి రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక వ్యక్తిగత జాతకం కూడా అనుకూలంగా ఉన్నట్లయితే యోగాలు మరింతగా పెరగడానికి కూడా అవకాశాలు గోచరిస్తున్నాయి. ఏమైనప్పటికీ కూడా మిథున రాశి వారికి 10 రోజులు ఉన్నటువంటి కాలం మాత్రం అనుకూలంగా ఉంది కనుక ముఖ్యమైన పనులు ఏమున్నా ఈ 10 రోజుల్లో పూర్తి చేసుకోండి. తర్వాత కాలం మాత్రం కొంత ప్రతికూలంగా ఉంది. కుదిరిచ్చేటువంటి దోషాలు కూడా ఇంకా అక్కడి నుంచి పెరగడానికి అవకాశాలు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి. అందుకని చెప్పని మిథున రాశి వారికి ఈ 10 రోజుల్లో కూడా మనం చూసుకున్నట్లయితే 7వ తేదీ, 8వ తేదీ ప్రతికూలంగా ఉన్నటువంటి కారణం చేత 7, 8 తేదీలు మినహాయించి తతిమా రోజుల్లో ముఖ్యమైనటువంటి పనులు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా ముఖ్యంగా రాస్యాధిపతి అయినటువంటి బుధుడు కొంత ప్రతికూలంగా ఉన్నటువంటి కారణం చేత ప్రతినిత్యం కూడా విష్ణువుని ఆరాధన చేయటం అనేది మంచిది. ప్రతినిత్యం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయండి. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేయండి. కొంత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. అలానే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని పూజించండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 1వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు కూడా మీకు శుక్రుడు తృతీయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత నూతనమైనటువంటి వస్త్రాభరణాలను కొనుగోలు చేసుకోగలుగుతారు. పర్వాలేదులే, ఈ పని కాతే ఇంకో పని, ఇలా ప్రతి దాంట్లోనూ కూడా మిమ్మల్ని మీరు వెన్ను తట్టుకుంటూ ముందుకు సాగేటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. అలానే కొన్నిట్లో విజయాలను కూడా సొంతం చేసుకోగలుగుతారు. మాటకి బలం పెరుగుతుంది. చక్కటి గౌరవ మర్యాదలను కలిగి ఉంటారు. కనుక శుక్రుడి యొక్క రాశి మార్పు మీకు ఎలా చూసుకున్నా కూడా కొంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తోందనేటువంటి మాట మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఈ నెల 3వ తేదీ నుంచి వచ్చే నెల 19వ తేదీ వరకు కూడా కుజుడు మీకు వ్యయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఈయనిచ్చేటువంటి ప్రతికూలతలు మాత్రం మీకు బాగా పెరగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. కుజుడు వ్యయంలో సంచారం చేస్తున్నప్పుడు మీలో అనవసరమైనటువంటి ఉద్రేకత పెరగడానికి అవకాశం ఏర్పడుతోంది. గొడవలు బాగా ఎక్కువగా ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ఈ ప్రయాణాల వల్ల పెద్దగా లాభాలు ఉండవు. ఉపయోగం లేనటువంటి ఖర్చులు అమాంతంగా పెరుగుతాయి. ఇంట్లో తరచుగా వివాదాలు అనేటువంటివి ఉంటాయి. మీకు తెలియకుండానే చిన్నపాటి గాయాలు అనేటువంటి అవుతూ ఉంటాయి. తర్వాత ఇదేంటి ఇక నాకు దెబ్బ తగిలిందే, ఎప్పుడు తగిలిందే అని ఇలా చూసుకుని ఆశ్చర్యపోవడానికి అవకాశాలు ఉంటాయి. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. ఈ వ్యయస్థానమే, నిద్రాస్థానమే ఇక్కడికే కుజులు వస్తున్నటువంటి కారణం చేత నిద్ర వంట పట్టదు. అది ఎక్కువ పోతామా తక్కువ పోతామా అనేది పక్కన పెట్టినట్లయితే కనుక నిద్ర వంట పట్టడానికి అవకాశం అనేటువంటి కొంచెం తక్కువగా ఉన్నాయి. తరచు కొంచెం ఏదో ఒక అనారోగ్యాలు, నశ కలిగించేటువంటి అనారోగ్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి పెరగడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. కనుక కుజుడి యొక్క రాశి మార్పు మీకు కొంత ప్రతికూలతలనే ఎక్కువగా కలగజేస్తోంది. జాగ్రత్తగా ఉండాలి. సెప్టెంబర్ 19వ తేదీ వరకు కూడా ఖర్చులు ఒకటి, ఆరోగ్యం ఒకటి, అలానే ఇంటి నుండి నేను సుఖాన్ని పొందాలి అనుకునేటువంటి ఆలోచనలు ఒకటి, ఈ మూడింట్లోనూ జాగ్రత్తగా ఉండాలి.
లేకపోతే కొంత దెబ్బతింటానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి కర్కాటక రాశి వారికి. అందుకని 1-4 సార్లు ఈ మాట చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇక బుధుడి యొక్క రాశి మార్పు కూడా మీకు ప్రతికూలమైనటువంటిది. 6వ తేదీ ఆగస్టు నుంచి 22వ తేదీ ఆగస్టు వరకు కూడా మీకు బుధుడు జన్మంలోనే సంచారం చేస్తూ ఉంటాడు. ఈయన కూడా కొంత ప్రతికూలతనే ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. అన్నీ నాకు తెలుసు అనుకుంటారు, ఏమీ తెలియదని చిట్ట చివరికి తెలుస్తూ ఉంటుంది. బుధుడి యొక్క రాశి మార్పు వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బంది. అలానే బద్ధకం కూడా దీనివల్ల పెరగడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. నెగిటివ్ థాట్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. కనుక అయినంత వరకు మీ బుర్రని తీసుకువెళ్ళి బీరువాలో పెట్టి తాళం పెట్టి, ఎవరైతే కనుక మీ శ్రేయోభిలాషులైనటువంటి వారు ఉన్నారో, మీకు అరిచైనా సరే మంచి చెప్పేటువంటి వారు ఉన్నారో, వారి మాట వింటూ జాగ్రత్తగా ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేయడం మాత్రం మంచిది. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం చూసుకున్నట్లయితే మాత్రం చాలా అనుకూలంగా ఉంది. ఇది నాకు ముఖ్యం అనుకునేటువంటి పని ఏదున్నా ఈ 10 రోజుల్లోనే చక్కబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ 10 రోజులు ఏ పనులు అవుతాయో అవన్నీ కూడా దివ్యంగా ఉంటాయి. ఆర్థిక విషయాలు ఈ 10 రోజుల వరకు మాత్రం అనుకూలంగా ఉన్నాయి. ఎక్కడన్నా మీకు ₹1 సర్దుబాటు కానటువంటి స్థితి ఉన్నా వెంటనే ఎవరో ఒకరు సహాయం చేస్తారు, అందులోంచి బయటపడతారు. కొంతవరకు రుణాలు కూడా తీర్చగలుగుతారు. అదనపు ఆదాయాలకు సంబంధించి మీరు చేసిన ప్రయత్నాలు కూడా కొంతవరకు ముందుకు సాగడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి. బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు వీరందరి నుంచి మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు కూడా అందివస్తాయి. ఇంట్లో కూడా కొంత ఆనందప్రదమైనటువంటి వాతావరణం నెలకొని ఉంటుంది. సంతానం వలన మానసిక సంతోషం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ధీటైనటువంటి స్థితిని కలిగి ఉంటారు. అంది వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటారు. కుట్రలు, కుతంత్రాలు వీటన్నిటిని కూడా ఎదుర్కొని ముందుకు సాగగలుగుతారు. శత్రువులకు మీరు అంటే ఏమిటో రుచి చూపిస్తారు. దృష్టిదోషం కాస్త ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వాహనానికి సంబంధించిన మరమ్మతులు, ఇంటికి సంబంధించినటువంటి మరమ్మతులు ఇట్లాంటి వాటిల్లో ఎక్కడా నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు టైం టేబుల్ ప్రకారంగా ఆ పని రేపు అవ్వాల్సిన పని కూడా ఇవాళే పూర్తి చేసుకుంటాననేటువంటి లక్ష్యాలతోటి ముందుకు సాగగలుగుతారు. మెంటల్ స్ట్రెస్ ఉన్నా దాన్ని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. వయసులో బాగా పెద్దవారైనటువంటి వారు కూడా కొంత ఊరట కలిగేటువంటి పరిణామాలు ఇక్కడ చోటు చేసుకుంటున్నాయి. విద్యార్థులు కూడా కాలం అనుకూలంగా ఉంది. కనుక ఒక ముక్కలో చెప్పాలనంటే ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలం మీకు దివ్యంగా ఉంది. రాబోయేటువంటి 10 రోజుల కన్నా కనుక ఇది నాకు ముఖ్యం అనుకునేటువంటి పని ఏదున్నా ఇక్కడే సానుకూలపరుచుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ 10 రోజుల్లో కూడా 1, 2, 9, 10 తేదీలు మీకు ప్రతికూలంగా ఉన్నాయి కనుక 1, 2, 9, 10 తేదీలు మినహాయించి తతిమా రోజుల్లో మీకు ముఖ్యమైనటువంటి పనులు ఏవైతున్నాయో అవన్నీ కూడా చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సానుకూలమైనటువంటి ఫలితాన్ని మరింత ఎక్కువగా పొందడానికి ప్రతినిత్యం కూడా దుర్గా అమ్మవారిని పూజించండి. దుర్గా అవధోద్ధారక స్తోత్రాన్ని రోజు 9 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేయండి. మంచి ఫలితాన్ని అందుకోగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 1వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు కూడా శుక్రుడు మీకు ద్వితీయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. అలానే సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వీటితో పాటుగా ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఇటువంటి మంచి వివేకాన్ని కూడా కలిగి ఉంటారు అనేటువంటి మాట చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరమైనటువంటి ఊరట కలుగుతుంది. శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుంది. విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది. అలానే మీకు గడిచినటువంటి కాలం కన్నా కొంత సానుకూలమైనటువంటి ఫలితాలు శుక్రుడు ఇక్కడ ఎక్కువగా ఇవ్వడానికి అవకాశాలు అయితే మాత్రం గోచరిస్తున్నాయి. అలానే కుజుడి యొక్క రాశి మార్పు 3వ తేదీ ఈ నెల నుంచి వచ్చే నెల 19వ తేదీ వరకు కూడా కుజుడు మీకు ఏకాదశంలో సంచారం చేస్తుంటాడు. ఇది అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. కుజుడు మీ రాశికి అత్యద్భుతమైనటువంటి గ్రహం, ముఖ్యమైనటువంటి గ్రహం, రాజయోగాన్ని ఇచ్చేటువంటి గ్రహం. ఆయన మీకు ఏకాదశంలోకి ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత ఇది చాలా కష్టసాధ్యమైనటువంటి పని, ఇంకా నా పని అయిపోయింది అనుకున్నటువంటి ఇబ్బందులన్నింటిలో నుంచి కూడా వరాహస్వామిని భూమిని ఉద్ధరించినట్టుగా అన్నిట్లో నుంచి కూడా మిమ్మల్ని ఉద్ధరించి ఒక మంచి స్థానంలోకి కుజుడు కూర్చోబెట్టగలుగుతాడు. కనుక కుజుడి యొక్క సంచారం ఈ నెల 3వ తేదీ నుంచి వచ్చే నెల 19వ తేదీ వరకు కూడా మీకు అభయహస్తంగా ఉండబోతోంది. ఎంత అష్టమశని ఉన్నా, ఎంత గురుబలం లేకపోయినా ఈ కుజుడు మిమ్మల్ని ఆదుకుంటాడు. ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. నూతనమైనటువంటి వస్త్రాభరణాలను కొనుగోలు చేసుకోగలుగుతారు. చక్కటి సౌకర్యాలను సమకూర్చుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు లాభించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. గౌరవ మర్యాదలను కలిగి ఉంటారు. కుటుంబమైనటువంటి అంశాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికమైనటువంటి యోగాలు కూడా కలిగి ఉంటారు. అలానే ఇక్కడ బుధుడి యొక్క రాశి మార్పు ఈ ఆగస్టు 6వ తేదీ నుంచి 22వ తేదీ వరకు చూసుకున్నట్లయితే మాత్రం బుధుడి యొక్క రాశి మార్పు మాత్రం కొంత ప్రతికూలంగా ఉన్నది అనేటువంటి మాట మనం చెప్పుకోవాలి. ఇక ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే సింహరాశి వారికి యోగదాయకంగా ఉంది. పెట్టుబడులు లాభిస్తున్నాయి. క్రయ విక్రయాలను కూడా కొలిక్కి రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ధనాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోగలుగుతారు. అవసరాలకు తగినంత ధనాన్ని కూడా కలిగి ఉంటారు.
ఇంటికి అవసరమైనటువంటి వస్తు సామాగ్రిని కొనుగోలు చేసుకుంటారు. సేవింగ్స్ మీద దృష్టి పెడతారు. వెండి, బంగారం లాంటివి కొనుగోలు చేయడానికి కూడా అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. శుభకార్యాల నిమిత్తంగా ఖర్చులు, ఆడంబరాల నిమిత్తంగా చేసేటువంటి ఖర్చులు ఇవి పెరుగుతాయి. అయితే ఇవన్నీ కూడా ఇష్టపూర్వకంగా చేసేటువంటి ఖర్చులుగా ఉంటాయి. వీటికి కావాల్సినటువంటి ధనాన్ని కూడా చక్కగా సమకూర్చుకోగలుగుతారు. వ్యాపారస్తులు కోరుకునేటువంటి ఏవైతే బ్యాంకు రుణాలు లాంటివి ఉన్నాయో ఇవి కూడా కలిసి రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా భూమికి సంబంధించిన విషయాలను కూడా ఒక కొలిక్కి వస్తాయనేటువంటి మాట చెప్పుకోవచ్చు. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా సానుకూలంగా కొనసాగుతాయి. ఇంట్లో ఉన్నటువంటి సభ్యులతో కూర్చొని కాలక్షేపం చేయగలుగుతారు. వారికి ఏం కావాలో తెలుసుకొని వాటిని కూడా చక్కగా సమకూర్చగలుగుతారు. ఇంట్లో ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది. వీటితో పాటు మీకున్నటువంటి పరిచయాలు కూడా చక్కగా ఉపయోగపడతాయి. బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉంటారు. కొత్తమైనటువంటి కోచింగ్స్లో జాయిన్ అవ్వడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వాహన యోగాన్ని కలిగి ఉంటారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. గాసిప్స్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపెడతారు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆరా తీసేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా కాలక్షేపం చేస్తారు. విద్యార్థులు కూడా కాలం అనుకూలంగా ఉంది. వయసులో పెద్దవైనటువంటి వారు కూడా ఉరట కలిగేటువంటి పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి. ఇలా ఎలా చూసుకున్నా సింహరాశి వారికి ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలం మాత్రం చాలా చక్కగా సహకరిస్తోంది కనుక ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా ఇక్కడ సానుకూలపరుచుకునేటువంటి ప్రయత్నం చేయండి. రాబోయే 10 రోజుల కన్నా ఈ 10 రోజులు చాలా దివ్యంగా ఉన్నాయి. అంటే మరి కుజుడు రాశి మారాడన్నారు కదండి, మరి ఇక్కడి నుంచి అంతా బాగుండాలి కదా అంటే కనుక ఆయన 19వ తేదీ వరకు కూడా మీకు అనుకూలంగానే ఉన్నాడు. ఎక్కడ? సెప్టెంబర్ 19వ తేదీ వరకు కూడా. ఆ అనుకూలతల్లో కూడా ఎక్కడ ఎక్కువగా అనుకూలతలు ఉంటున్నాయి, ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పాలి కనుక ఈ 10 రోజుల వరకు మనం పరిమితమై చూసుకుంటే మాత్రం బాగుంది. వచ్చే 10 రోజుల కన్నా కనుక ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. సమయాన్ని వృధా చేసుకోకండి. 3, 4 తేదీలు మినహా అన్ని రోజులు మీకు యోగించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 3, 4 తేదీలు ఈ 2 రోజుల్లో మాత్రం కాస్త జాగ్రత్తలు పాటించుకోండి. సానుకూలమైనటువంటి ఫలితాన్ని మరింతగా అందుకోవడానికి సింహరాశి వారు ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాని పారాయణ చేయడం అనేది మంచిది. అది కూడా 11 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేస్తూ ఉండటం వల్ల మంచి ఫలితాన్ని అందుకోగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 1వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు కూడా శుక్రుడు జన్మంలో సంచారం చేస్తూ ఉంటాడు. శుక్రుడు జన్మంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత పర్ఫ్యూమ్స్ యొక్క వినియోగం పెరుగుతుంది. అందం మీద, అపీరెన్స్ మీద ఆసక్తి బాగా పెరుగుతుంది. అలానే ప్రతిదాన్ని కూడా బాగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటారు. ఆహారం ఉందనుకోండి, ఇష్టమైనటువంటి ఆహారాన్ని స్వీకరించాలి. కొత్తగా ఉండేటువంటి రుచులను చవి చూడాలి. ఇలా మీ మానసిక స్థితి మారుతూ వెళ్తూ ఉంటుంది. విలాసాలకి అధికంగా ఖర్చు పెడతారు. సౌకర్యాలను బాగా సమకూర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. సంతానానికి సంబంధించినటువంటి విషయాలన్నీ సానుకూలంగా కొనసాగుతాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. అంటే ఎవరికన్నా సరే జీతం బాగా బాకీ ఉంది, రాలేదు, అది ఇక్కడ రావడానికి అవకాశం ఉంటుంది. అలానే ఆర్థికంగా ఏదో ఒక రకంగా ఇక్కడ గెయిన్ అవ్వడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. రుచులుగా ఆహారాన్ని చక్కగా ఆస్వాదించగలుగుతారు. ఇక్కడ మీ రాశికి ద్వితీయాధిపతి అయినటువంటి శుక్రుడు నీచపడ్డం అనేది దోషమైన గోచార రీత్యా శుక్రుడి యొక్క రాశి మార్పు అనేటువంటిది మాత్రం మీకు అనుకూలించేటువంటిదే తప్ప ప్రతికూలమైనటువంటిది కాదు. అలానే ఇక్కడ కుజుడి యొక్క రాశి మార్పు ఈ నెల 3వ తేదీ నుంచి వచ్చే నెల 19వ తేదీ వరకు కూడా కుజుడు మీకు దశమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కుజుడు మాత్రం కొంత ప్రతికూలమైన ఫలితాలు ఇస్తాడు. ఇక్కడ వస్తు భద్రతా విషయంలో తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. శారీరక, మానసిక ఒత్తిళ్లు బాగా పెరగడానికి అవకాశాలు అనేటువంటి ఏర్పడతాయి. ఉపయోగం లేనటువంటి ప్రయాణాలు ఉంటాయి. అనవసరమైనటువంటి వాగ్వాదాలు ఉంటాయి. అలానే చిన్నపాటి గాయాలు అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి కనుక తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. కుజుడి యొక్క ప్రతికూలతలు మాత్రం ఉన్నాయి. ముఖ్యంగా కుజుడి యొక్క దృష్టి రాశి మీదే ఉన్నటువంటి కారణం చేత తలనొప్పితో బాధపడేటువంటి వారి సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది కొంచెం బాగా పెరుగుతుంది. ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు ఇట్లాంటివి కూడా పెరగడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఒక ముక్కలో చెప్పాలంటే సుఖం తగ్గుతుంది. ప్రతిదాన్ని కూడా కష్టపడవలసినటువంటి స్థితిగతులు అనేటువంటివి పెరుగుతూ ఉంటాయి. మొండితనం అనేది కూడా మీలో బాగా పెరుగుతుంది. నేను కరెక్ట్, నా మాట నెగ్గాలి అనేటువంటి స్థితి మీలో బాగా పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలానే 6వ తేదీ ఆగస్టు నుంచి 22వ తేదీ ఆగస్టు వరకు ఉన్నటువంటి కర్కాటక రాశిలో ఉన్నటువంటి బుధుడి యొక్క సంచారం మాత్రం మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలని కలగజేస్తోంది. ఇక్కడ కుజుడి యొక్క ప్రతికూలతలను కనుక మినహాయించినట్లయితే రవి, బుధుడు, గురువు, శుక్రుడు, రాహు, చంద్రుడు ఇన్ని గ్రహాలు అనుకూలిస్తున్నటువంటి కాలం చేత ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలం మాత్రం దివ్యంగా ఉంది. రావాల్సినటువంటి ధనాన్ని రాబట్టుకునడానికి, బ్యాంకు రుణాల మీద దృష్టిని సారించడానికి, తాకట్లను విడిపించుకోవడానికి, ఆర్థిక సర్దుబాట్లను చేసుకోవడానికి, అప్పులు తీర్చడానికి, సేవింగ్స్ మీద దృష్టిని సారించడానికి, ఇలా రకరకాలుగా ఉండేటువంటి ఏ రూపంలో ఉండేటువంటి ఆర్థిక అంశానికైనా సరే ఈ 10 రోజులు చక్కగా యోగిస్తున్నాయి. కొనుగోళ్లు సానుకూలపడతాయి. పెట్టుబడులు లాభించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అమ్మకాలు కూడా ఒక కొలిక్కి రావడానికి అవకాశాలు ఉన్నాయి.
పనివారు లభించట్లేదు అనుకునేటువంటి వారికి పనివారు లభిస్తారు. అద్దెలు మారడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఎవరికన్నా ఏదైనా స్ట్రెస్ ఉన్నా లేకపోతే ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నా వీటన్నిటిలో కూడా సానుకూలమైనటువంటి స్థితిగతులు నెలకొని ఉంటాయి. నిరుద్యోగులు కొంచెం గట్టిగా ప్రయత్నం చేసిన సానుకూలమైనటువంటి ఫలితాన్ని అందుకోగలుగుతారు. కుటుంబ విషయాలు అనుకూలంగా కొనసాగుతున్నాయి. అలానే టార్గెట్ బేస్డ్ జాబ్స్లో ఉండేటువంటి వారు కూడా స్థితిగతులు సానుకూలంగానే కొనసాగుతున్నాయి ఇక్కడ అనేటువంటి మాట కూడా మనం చెప్పుకోవచ్చు. ఇలా ఎలా చూసుకున్న కన్యారాశిలో ఉండేటువంటి అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి, అన్ని వయసుల్లో ఉండేటువంటి వారికి, అన్ని వృత్తుల్లో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి స్థితిగతులై ఈ 10 రోజులు కూడా ఎక్కువగా ఉన్నాయి కనుక ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. కేవలం 5, 6 తేదీలు మాత్రమే మీకు బాగా ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి కనుక ఈ 5, 6 తేదీల్లో మాత్రం తగు జాగ్రత్తలు పాటించుకోండి. ప్రతిమా రోజులు అనుకూలంగా ఉన్నాయి. మరీ వ్యక్తిగత జాతకాలు బాగుండకపోతే మినహా లేకపోతే ఎక్కడా పెద్దమైనటువంటి ఇబ్బందులు మాత్రం కన్యారాశి వారికి ఇక్కడ లేవు. కుజుడి నుంచి వచ్చేటువంటి ప్రతికూలతలు తర్వాత ఉండేటువంటి 10 రోజుల నుంచి కూడా రావడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. సానుకూలమైనటువంటి ఫలితాన్ని పొందడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాని ప్రతిరోజు 11 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేస్తూ ఉండటం అనేది మంచిది. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 1వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు కూడా శుక్రుడు మీకు వ్యయంలో సంచారం చేస్తూ ఉంటాడు. రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు నీచబడి ఉన్నాడు. ఇక్కడ ఈ శుక్రుడు వ్యయంలో సంచారం చేయడం నీచబడుతున్నటువంటి కారణం చేత మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉంటాయి. నూతనమైనటువంటి వస్త్రాభరణాలను కొనుగోలు చేసుకోగలుగుతారు. ఆదాయం అనేటువంటిది పెరుగుతుంది. ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరుగుతాయి. అలానే మీరు కోరుకునేటువంటి డిజిగ్నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పొందడానికి కూడా ఇక్కడ అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. అలానే గొడవలు బాగా పెరుగుతాయి. ఏదో ఒక రకంగా రిపేర్లు అనండి, రకరకాలైనటువంటి కారణాల చేత ఈ వెహికల్స్ పరంగా ఉండేటువంటి ఖర్చులు పెరగడానికి, వీటి నుంచి వచ్చేటువంటి చికాకులు పెరగడానికి కూడా అవకాశాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. అలానే కుజుడు చాలా ముఖ్యమైనటువంటి గ్రహం మీకు. ద్వితీయాధిపతి ధనాన్ని, కుటుంబాన్ని, మాటని, భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి అన్యోన్యతని వీటన్నిటిని కూడా శాసించేటువంటి కుజుడు ఈ నెల 3వ తేదీ నుంచి వచ్చే నెల 19వ తేదీ వరకు కూడా మీకు భాగ్యంలో సంచారం చేస్తూ ఉంటాడు. ఇన్నాళ్ళు కూడా అష్టమంలో ఉండి అష్టకష్టాలు పెట్టినటువంటి కుజుడు భాగ్యంలోకి మారడం అనేది కొంత మేలు చేస్తుంది. భాగ్యంలో కూడా కుజుడు పెద్ద గొప్పగా యోగించేటువంటి వాడు కాకపోయినా ఇక్కడ అష్టమంలో ఉన్నప్పుడు ఇచ్చినన్ని ఇబ్బందులు ఇవ్వడండి. కొంత మంచి చేస్తాడు, కొంత చెడు చేస్తాడు. అయితే ఇక్కడ మంచి ఎక్కడ చేస్తాడంటే కనుక స్ట్రెస్ ఉన్న ఉపయోగపడేటువంటి స్ట్రెస్ని ఇస్తాడు. ఇంట్లో శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. హాయిగా భోజనాన్ని స్వీకరించగలుగుతారు. తిన్నదాన్ని అరాయించుకోగలుగుతారు. ఇంకా చెడు ఎక్కడ జరుగుతుంది అంటే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక తరచుగా ఏదో ఒక విసుగు, నశ కలిగించేటువంటి అనారోగ్యాలు ఉంటాయి. పేరు ప్రఖ్యాతుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని డీఫేమ్ చేసేటువంటి వారు మీ పక్కనే ఉంటూ ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒక గొడవ అనేటువంటిది ఉండడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది కనుక వీటి విషయంలో జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ నెల 6వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి బుధుడు మీకు యోగిస్తాడు కనుక బుధుడి యొక్క సంచారం కూడా మీకు అనుకూలంగా ఉన్నట్టే లెక్క. ఏమైనా కుజుడి యొక్క రాశి మార్పు చాలా వరకు కూడా మీకు కొంతవరకు మేలే చేస్తుంది తప్ప ఇబ్బంది పెట్టదు. రాశి మారినటువంటి కుజుడి యొక్క దృష్టి వ్యయస్థానం మీద ఉండటం వల్ల ఖర్చులు పెరుగుతాయి, ఖచ్చితంగా ఖర్చులు పెరుగుతాయి. అయితే ఇవన్నీ కూడా ఉపయోగపడేటువంటి ఖర్చులే అవుతాయి తప్ప వృధా ఖర్చులు మాత్రం కావు. ఉపయోగపడేటువంటి ఖర్చులు ఉన్నప్పుడు మనం ఎక్కడా కంగారు పడాల్సినటువంటి అవసరాలు లేవు. ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడైతే శని మీకు అనుకూలంగా ఉన్నాడో అంతా శుభమే. ఇలాంటి మాటలు చెప్తున్నప్పుడు తులారాశి వారు చాలామంది చెప్తున్న మాట ఏంటంటే నాకు ఉద్యోగం పోయింది, మీరు బాగుందన్నారు కదా, ఇట్లాంటివి చెప్తున్నారు కామెంట్స్లో. జ్ఞాపకం పెట్టుకోండి, నేను చెప్తుంది గోచారం మాత్రమే. వ్యక్తిగత జాతకాలు బాగుండకపోవటం వల్ల మీకు ఏమైనా కష్టాలు వస్తున్నాయో నాకు తెలియదు కానీ లేకపోతే తులారాశి వారికి అంతగా కష్టపడేటువంటి దోషాలు అయితే మాత్రం ఇప్పుడు అసలు ఈ 10 రోజుల్లో మాత్రం ముఖ్యంగా లేవు, ఖచ్చితంగా లేవు. ఈ 10 రోజులు ఉన్నటువంటి గ్రహగతులు చూసుకుంటే మాత్రం ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి, కుటుంబ విషయాలు అనుకూలంగా ఉన్నాయి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా అనుకూలమైనటువంటి స్థితిగతులు గోచరిస్తున్నాయి, క్రయ విక్రయాలు సానుకూలపడుతున్నాయి, అద్దెళ్ళు మారడం కావచ్చు, లేకపోతే ఇల్లు కొనుక్కోవాలా వద్దా, స్థలం కొనుక్కోవాలా వద్దా, ఇట్లాంటి అంశాలన్నీ కూడా సానుకూలంగా కొనసాగుతున్నాయి. అలానే జీవిత భాగస్వామ్యం ఒక తోడ్పాటు లభిస్తుంది, సంతానం వలన మానసిక సంతోషం కలుగుతుంది, పరిచయాలు ఉపయోగపడుతున్నాయి, బంధుత్వాలు, స్నేహాలు, లేకపోతే కనుక శ్రేయోభిలాషులు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు.
ఇతరులు అడిగినా అడక్కపోయినా ఉచిత సలహాలు ఇస్తారు. వారి యొక్క మేలు కోరుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. దేవతా దర్శనాలు చేసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. దాన ధర్మాది సత్కార్యక్రమాలు చేస్తారు. వాహన యోగాన్ని కలిగి ఉంటారు. ప్రయాణాలు లాభిస్తాయి. చర్చలు ఫలిస్తాయి. రిజిస్ట్రేషన్ లాంటి కార్యక్రమాలు కూడా సానుకూలంగా కొనసాగుతాయి. అన్నదమ్ముల మధ్యలో ఉండేటువంటి తగాదాలు కూడా చాలా వరకు తగ్గడానికి అవకాశాలు అనేటువంటి గోచరిస్తున్నాయి. విద్యార్థులు కూడా కాలం అనుకూలంగా ఉంది. ఎన్ని అంశాలు సానుకూలంగా ఉన్నాయి చూడండి. ఇన్ని ఉన్నా ప్రశాంతత మాత్రం తులారాశి వారికి లభించదు. ఈ యొక్క శాంతి అనేది మినహాయిస్తే తతిమ అంతా బాగుంది. అంటే మీ ఆలోచన ఎలా ఉంటుందంటే, పోయిన నెలంతా ఖర్చులు అయిపోయినాయి, ఇప్పుడు డబ్బులు వస్తున్నా కానీ ఏం ప్రయోజనం, అక్కడ నష్టపోయాం కదా, ఇట్లా ప్రతిదాన్ని కూడా పోల్చుకోవడం వల్ల ఈ ప్రశాంతత కొంత తగ్గడానికి ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతోంది. ఏమైనా తులారాశి వారు ఈ 10 రోజుల్లో 1, 2, 7, 8 తేదీల్లో జాగ్రత్త పడినట్లయితే సరిపోతుంది. 1, 2, 7, 8 ఈ 4 రోజులు మాత్రం మీకు ప్రతికూలంగా ఉన్నాయి. తతిమా రోజులు మీకు అనుకూలంగా ఉన్నాయి. మరింత సానుకూలమైనటువంటి ఫలితాన్ని సొంతం చేసుకోవడానికి తులారాశి వారు ప్రతి నిత్యం కూడా విశేషించి దుర్గా అమ్మవారిని పూజించడం అనేది మంచిది. అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పారాయణ చేయడం లేదా దుర్గా అష్టోత్తర శతనామావళిని పఠించడం అనేది ఉత్తమం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 1వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు కూడా శుక్రుడు మీకు ఏకాదశంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. పైగా మీకు సప్తమాధిపతి ఆయన నీచబడిన ఏకాదశంలో ఉన్నటువంటి కారణం చేత ఆదాయపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మీ శక్తి సామర్థ్యాలు కూడా పెరగడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఇంట్లో కూడా ఏమైనా శుభకార్యాలు అనేటువంటివి ఉంటాయి, లేదా ఇంట్లో ఉన్నటువంటి వారికి మంచి జరుగుతుందండి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇన్నాళ్ళు సరిగ్గా చదువుకోవట్లేదు, చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా ఎవరైనా సరే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు, ఇంట్లో ఉన్నటువంటి వారికి ఉద్యోగం లభిస్తుంది. ఇలా ఇంట్లో ఏదన్నా అసలు ఒక మంచి అనేటువంటి జరగడానికి అవకాశం ఏర్పడుతోంది. జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు అనేటువంటిది లభిస్తుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా కొనసాగుతున్నాయి. ధైర్య సాహసే లక్ష్మి అనేటువంటి సూత్రాన్ని నమ్ముకుంటారు. అలానే ఇతరులకు సహాయం చేస్తారు. ఇతరుల నుంచి కూడా సహాయ సహకారాలను చక్కగా అందుకోగలుగుతారు. కనుక శుక్రుడి యొక్క రాశి మార్పు మీకు అనుకూలమైనటువంటిదే. ఇంకా కుజుడు ఈ నెల 3వ తేదీ నుంచి వచ్చే నెల 19వ తేదీ వరకు కూడా ఆయన మీకు అష్టమంలో సంచారం చేస్తాడు. కుజుడు అష్టమంలో సంచారం చేయడం అనేది చాలా ఎక్కువగానే ప్రతికూలతను కలగజేస్తుంది. ముఖ్యంగా రాస్యాధిపతి అయినటువంటి కుజుడు అష్టమంలో ఉండటం అనేది అంత మంచిది కాదు. అష్టమంలో కుజుడు ఉన్నటువంటి కారణం చేత మనస్సు బాగా వేవరింగ్గా ఉంటుంది. ఒక నిర్ణయం తీసుకోవడం అనేది కష్టంగా ఉంటుంది. ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ప్రతిదానికి కూడా ఓవర్ ఎగ్జైట్మెంట్ అనేది కూడా బాగా పెరుగుతుంది. వృధా ఖర్చులు ఉంటాయి, వృధా ప్రయాణాలు ఉంటాయి, వృధా మాటలు ఉంటాయి, అనారోగ్య సమస్యలు ఉంటాయి, రుణబాధలు బాగా పెరుగుతాయి. ప్రతిదీ కూడా అయిపోయినట్టుగా ఉంటుంది ఆ పని. చిట్ట చివరి క్షణంలో ఏదో ఒక కొర్రి వచ్చి ఆ పని ఆగిపోవడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. జీవిత భాగస్వామికి కూడా తరచుగా అనారోగ్యాలు ఉండటానికి లేదా జీవిత భాగస్వామితో తగాదాలు విభేదాలు ఉండటానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఏదైనప్పటికీ కూడా మానసిక ప్రశాంతత బాగా తగ్గుతుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, శత్రువుల పరంగా జాగ్రత్తలు పాటించుకోవాల్సినటువంటి కాలంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ సమయాన్ని మనం చెప్పాలి. అందున ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా గురుమౌఢ్యం కూడా కొనసాగుతోంది కనుక ఈ విషయాల్లో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. బుధుడి యొక్క రాశి మార్పు కూడా మీకు ప్రతికూలతను కలగజేసేదే. అంటే 3 గ్రహాలు రాశి మారుతుంటే ఇందులో శుక్రుడు మాత్రమే మీకు అనుకూలిస్తున్నాడు. తతిమా గ్రహాలు మాత్రం కొంత ప్రతికూలంగానే ఉన్నాయి. కనుక వృశ్చిక రాశి వారికి ఇక్కడ జాగ్రత్తలే అవసరం. అర్ధాష్టమ రాహు సంచారం కావచ్చు, ఏమైనప్పటికీ కూడా గురు శుక్రుని మినహాయిస్తే తతిమా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నటువంటి కారణం చేత అన్నింటా జాగ్రత్త 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 అనేటువంటి మాటే చెప్పాలి. ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలాన్ని కనుక చూసుకున్నట్లయితే ఖర్చులు పెరుగుతున్నాయి. సమయానికి డబ్బు సర్దుబాటు కాక సతమతమవుతారు. ఇంట్లో తరచుగా వివాదాలు ఉంటాయి. శారీరక మానసిక పరమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఉండేటువంటి ఒత్తిడిని తట్టుకొని నిలబడతారు. కానీ ఇక్కడ నూతన ఉద్యోగాల్లో మారడం లేకపోతే కొత్తమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకోవడం కనుక కెరియర్లో చేసినట్లయితే నష్టపోవడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఏమైనా కొంత జాగ్రత్తలు అనేటువంటివి మాత్రం మనం పాటించుకుంటూ ముందుకు సాగవలసినటువంటి అవసరాలు అయితే మాత్రం ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఏర్పడుతున్నాయనేటువంటి మాట చెప్పక తప్పదు. ముఖ్యంగా మొదటి 5 రోజులు బాగా ప్రతికూలంగా ఉండి తర్వాత నుంచి ఉండేటువంటి కాలాలు ఏవైతున్నాయి ఇవి అనుకూలిస్తున్నాయి కనుక ముఖ్యమైన పనులు ఏ ఉన్నప్పటికీ కూడా 5వ తేదీ వరకు వాటికి శ్రీకారం చుట్టకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఏ పనైనా అయ్యేంత వరకు ఊపిరి పీల్చుకోవద్దు. ఏ పని గురించి ఎవరితోనూ చర్చించవద్దు. మీ వారెవరో కాని వారెవరో గుర్తించడం అనేది కష్టమవుతుంది. నశ కలిగించేటువంటి అనారోగ్యాలు ఉంటాయి. ఇవి అన్ని వయసుల్లో ఉండేటువంటి వారికి కూడా ఉండటానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. విద్యార్థులు కూడా శ్రమ బాగా పెరుగుతుంది. ప్రేమలు కొంత వివాదాస్పదం అవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు లాంటి వాటిని పెద్దవాళ్ళు అంగీకరించకపోవడానికి అవకాశాలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. ఈ 10 రోజుల్లో 5, 6, 7, 8 తేదీలు ఈ 4 రోజులు మాత్రమే మీకు అనుకూలంగా ఉన్నాయండి. 5, 6, 7, 8 తేదీలు మాత్రమే మీకు అనుకూలంగా ఉన్నాయి కనుక
ముఖ్యమైన పనులు ఏమున్నా ఇక్కడ సానుకూలపరుచుకునేటువంటి ప్రయత్నం చేయండి. తతిమా రోజుల్లో తగు జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండండి. అలానే సానుకూలమైనటువంటి ఫలితాన్ని మరింతగా పొందడానికి గాను వృశ్చిక రాశి వారి కాలమంతా శివ సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం, శివారాధన చేయటం అనేది మంచిది. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 1వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు కూడా దశమంలో శుక్రుడి యొక్క సంచారం నడుస్తూ ఉన్నటువంటి కారణం చేత వేళకు సరైనటువంటి భోజనం లభించదు. మనస్సు పదే పదే నొచ్చుకునడానికి లేదా ఏదైనా సరే చెడు గురించి ఎక్కువగా ఆలోచించడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. వృత్తిపరంగా కష్టాలు ఎక్కువగా ఉండేటువంటి కాలంగా చెప్పుకోవాలి. ప్రతి ప్రయత్నంలోనూ కూడా ఆటంకాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మానసిక ప్రశాంతత కొంత తగ్గుతూ ఉంటుంది. అలానే నిందలు, అపోహలు, అపవాదులు ఇట్లాంటివి కొంచెం ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక శుక్రుడి యొక్క రాశి మార్పు మీకు కొంత ప్రతికూలమైందే. అలానే ఈ నెల 3వ తేదీ నుంచి వచ్చే నెల 19వ తేదీ వరకు కూడా ఉన్నటువంటి కుజుడి యొక్క రాశి మార్పు, కుజుడు మీకు సప్తమంలోకి ప్రవేశిస్తాడు. సప్తమంలో కుజుడు ఉన్నటువంటి కారణం చేత ఇది కూడా కొంత ప్రతికూలతలనే కలగజేస్తుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో ఉండేటువంటి గొడవలు, తగాదాలు, ఇబ్బందులు ఇవి బాగా పెరుగుతాయి. చిన్న చిన్న విషయాలు కూడా ఇబ్బందులు అనేటువంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. నసగలిగించే అనారోగ్యాలు ఉంటూ ఉంటాయి. శారీరక, మానసిక ఒత్తిడి బాగా పెరుగుతుంది. ప్రశాంతత బాగా తగ్గుతుంది. ఎవరితోనూ పెద్దగా సరిపడదనేటువంటి మాట చెప్పుకోవాలి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో, ఇది వివాహ స్థానం కనుక అక్కడ ఇబ్బందులు బాగా పెరగడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఇక్కడ కుటుంబ స్థానాధిపతి అయినటువంటి శని అర్ధాష్టమంలోనే ఉన్నాడు. అలానే వివాహ స్థానంలో కుజుడు వచ్చాడు కనుక రిలేషన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కుజుడి యొక్క రాశి మార్పు మీకు కొంత ప్రతికూలమైంది. బుధుడి యొక్క రాశి మార్పు అనుకూలమైంది. ఈ నెల 6వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కూడా బుధుడు అష్టమంలో సంచారం చేస్తున్నప్పటికీ యోగిస్తాడు. అయితే ఇప్పటికీ మీరు గమనించండి, అష్టమంలోనే రవి, అష్టమంలోనే బుధుడు, అష్టమంలోనే గురుడు. కానీ ఇక్కడ బుధుడు మినహాయిస్తే అష్టమంలోకి గ్రహాలు ఎక్కువగా చేరుతున్నాయనేటువంటి అంశాన్ని మనం గమనించాలి. అష్టమంలోకి గ్రహాలు ఎక్కువగా చేరుతున్న కొద్దీ కూడా శ్రమ పెరుగుతూ ఉంటుంది. కనుక ధనస్సు రాశి వారికి ఇది కొంత ప్రతికూలమైనటువంటి కాలం. కొంచెం జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండాలి. ఇలాంటివి చెప్పేటప్పుడు జాగ్రత్తలు చెప్పండి, భయపెట్టకండి, ఇట్లాంటి కామెంట్లన్నీ పెడుతున్నాను. నేను ఎవరిని భయపెట్టట్లా, ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. దాన్ని బట్టి మీరు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతున్నటువంటి కారణం చేత మాత్రమే చెప్తున్నాను. కుజుడి యొక్క ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. మీ రాశికి ప్రధానమైనటువంటి గ్రహం కుజుడు కనుక జాగ్రత్త పడాలి. ఈ 10 రోజులు ఉండేటువంటి కాలంలో ఆర్థిక విషయాలనండి, కుటుంబ విషయాలనండి అన్నింటా జాగ్రత్తగా ఉండాలి. తగాదాలు, వివాదాలు పెరగడానికి, స్ట్రెస్ ఎక్కువగా ఉండటానికి, వేళకు నిద్రాహారాలు లోపించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కూడా ఇది కొంత ప్రతికూలమైనటువంటి కాలమే. కనుక ఈ 10 రోజులు అయినంత వరకు ఒదిగి ఉండేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉండటం అనేది మాత్రం మంచిది. ముఖ్యంగా ఈ 10 రోజుల్లో కూడా 3, 4, 5, 6 తేదీలు ప్రతికూలంగా ఉన్నాయి. ఈ 4 రోజుల్లో మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించుకోండి. తతిమా రోజులు కొంత ఉల్ట కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, 3, 4, 5, 6 తేదీలు ప్రతికూలంగా ఉన్నాయి కనుక ఈ రోజుల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యం అనుకున్నటువంటి పనులు తతిమా కాలంలో చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఏమైనప్పటికీ ధనుసు రాశి వారు మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా కూడా ప్రతినిత్యం శ్రీరామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం, రామచంద్రమూర్తిని పూజించడం అనేది మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 1వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు కూడా ఈ రాశికి రాజోకారకుడైనటువంటి శుక్రుడు నీచలో, భాగ్యంలో సంచారం చేస్తూ ఉంటాడు. నీచపట్టం శుక్రుడు అనేది దోషమైనా గోచార రీత్యా శుక్రుడు భాగ్యస్థానంలో సంచారం చేయడం అనేది మంచిది. దీనివల్ల నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. ఆర్థిక వెసులుబాటు అనేటువంటిది లభిస్తుంది. అదే ప్రకారంగా ఏదో ఒక రకంగా అమ్మో నా చేతిలో రూపాయి లేదు ఎలా అనుకుంటే ఎక్కడో ఒకరి నుంచి డబ్బు అనేటువంటిది సర్దుబాటు అవుతూ ఉంటుంది. మనస్సు కాస్త రిలాక్స్ అవ్వడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడతాయి. అలానే ప్రశాంతత అనేటువంటిది కాస్త లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. ధార్మిక, సామాజిక సేవా కార్యక్రమాల్లో చక్కగా పాలు పంచుకుంటూ ఉంటారు. పెద్దవాళ్ళు చెప్పేది మాత్రం నచ్చదు. పెద్దవాళ్ళతో విభేదిస్తారు. వాళ్ళ యొక్క మాటలతో విభేదించినటువంటి కారణం చేత తగాదాలు పెరగడానికి కూడా అవకాశాలు ఏర్పడతాయి. ఒక్క విషయాన్ని మినహాయించినట్లయితే మాత్రం శుక్రుడు మీకు అన్ని విధాలా యోగిస్తాడు. ఇంకా ఈ నెల 3వ తేదీ నుంచి వచ్చే నెల 19వ తేదీ వరకు కూడా రాశి మారుతున్నటువంటి కుజుడు మీకు అన్ని విధాలా సహకరిస్తున్నాడు. ఆయన 6వ ఇంట్లో సంచారం చేయడం అనేది మీకు చక్కగా కలిసి వస్తుంది. దీనివల్ల ఇంటికి మామిడి తోరణం కట్టగలుగుతారు. చక్కటి శుభకార్యాలు అనేవి జరుగుతాయి. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. అప్పులు తీర్చగలుగుతారు. ఎదుటివారిని బాగా అంచనా వేయగలుగుతారు.
శ్రమ పెరుగుతుంది, శ్రమకు తగినటువంటి చక్కటి ప్రతిఫలం ఉంటుంది, మానసిక శారీరక ప్రశాంతత లభిస్తుంది, చక్కటి గౌరవ మర్యాదను కలిగి ఉంటారు, శత్రువుని గుర్తించగలుగుతారు, ఎదిరించగలుగుతారు, విజయాన్ని సొంతం చేసుకోగలుగుతారు, ఆదాయ మార్గాలు కూడా ఫలించడానికి అవకాశాలైనటువంటివి ఏర్పడుతున్నాయి. కనుక కుజుడి యొక్క రాశి మార్పు మీకు అనుకూలమైనటువంటిది. బుధుడు ఈ నెల 6వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కూడా మీకు సప్తమంలో సంచారం చేస్తూ ఉంటాడు. బుధుడు సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ప్రశాంతత తగ్గుతుంది, బంధువులతో పెద్దగా సరిపడదు, జీవిత భాగస్వామితో పెద్దగా సరిపడదు, ఈ యొక్క కాస్త చికాకులు మాత్రం ఉంటాయి. అంటే 3 గ్రహాలు రాశి మారుతుంటాయి. ఇందులో శుక్రుడు యోగిస్తున్నాడు, కుజుడు యోగిస్తున్నాడు, బుధుడు మాత్రమే కొంత ప్రతికూలంగా ఉన్నాడు కనుక అది పెద్దగా మనం ఇబ్బంది పడేటువంటి అంశం అయితే మాత్రం అవదు. కుజుడు మీకు మంచిగా యోగాన్ని ఇస్తున్నాడు. గురుడి యొక్క దృష్టి రాశికి ఉంది. రాస్యాధిపతి అయినటువంటి శని తృతీయంలో అనుకూలమైనటువంటి స్థానంలో సంచారం చేస్తున్నాడు కనుక మీకు అనుకూలతలే కాస్త ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని తీసుకున్నప్పుడు మాత్రం ఈ 10 రోజుల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఉండేటువంటి 10 రోజులు యోగదాయకంగా ఉన్నాయి. ఈ 10 రోజుల్లో కూడా వృధా ఖర్చులు ఉండటానికి, అనవసరమైనటువంటి ఖర్చులు ఉండటానికి, ఇంట్లో వివాదాలు ఉండటానికి, ప్రశాంతత తగ్గడానికి, ఒత్తిళ్లు పెరగడానికి, పని చేయడానికి, చేసిన దానికి గుర్తింపు లేకుండా ఉండటానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. శత్రుబలం బాగా పెరుగుతుంది, దృష్టిదోషాలు బాగా ఎక్కువగా ఉంటాయి, తరచూ ఏదో ఒక నస కలిగించేటువంటి ఇబ్బందులు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. ఏదో ప్రయాణం చేద్దాం అనుకుంటారు, బండి తీస్తారు, కరెక్ట్గా చూస్తే అప్పుడే టైర్లో గాలి ఉండదు, లేదా పంచర్ అవుతుంది, లేదా కొంత దూరం వెళ్ళగానే మీకేదో ఈ పని మీద ఇవాళ అవదు అనేటువంటి విషయం తెలుస్తుంది, మళ్ళీ తిరిగి వెనక్కి రావాల్సి వస్తుంది. ఇట్లా కొంత ప్రతి దాంట్లోనూ కూడా చికాకులు అనేటువంటివి సాగుతున్నాయి, నష్టాలు అయితే మాత్రం లేవు. భార్యాభర్తల మధ్యలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి, ప్రేమికులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. ఎవరిని కూడా నమ్మదగినటువంటి కాలం కాదు ఈ 10 రోజులు కూడా. వయసులో పెద్దవారైనటువంటి వారికి నస కలిగించేటువంటి అనారోగ్యాలు ఉంటాయి, చికాకు కలిగించేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. విద్యార్థులు చదువుకుంది జ్ఞాపకం పెట్టుకోవడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటున్నాయి. అందరూ నా వారే అనుకుంటారు, నిజానికి కూడా అందరూ మీ వారే, వాళ్ళ నుంచి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. కాకపోతే మీరు కోరుకునేంత సహాయ సహకారాలు వాళ్ళు అందించడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటున్నాయి. నెగిటివ్ థాట్స్ బాగా పెరుగుతాయి, వేళకు నిద్రాహారాలు లోపిస్తాయి. అయితే ఈ 10 రోజులే కొంచెం ఈ చికాకులు ఎక్కువగా ఉంటున్నాయి, తర్వాత కాలం మాత్రం బాగుంది. ఈ 10 రోజుల్లో కూడా మీకు 3, 4, 9, 10 తేదీలు యోగదాయకంగా ఉన్నాయి. 3, 4, 9, 10 తేదీలు అనుకూలంగా ఉన్నాయి కనుక ముఖ్యమైన పనులు ఏమున్నా ఈ 4 రోజుల్లో చక్కబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. సానుకూలమైనటువంటి ఫలితాలను ఎక్కువగా పొందడానికి, ప్రతికూలను తగ్గించుకోవడానికి ఈ కాలం అంతా మానకుండా ప్రతినిత్యం కూడా విశేషించి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. రోజు 3 సార్లు పారాయణ చేస్తే అనుకూలతలు కొంచెం వేగంగా వస్తాయి. కనీసం ఒకసారి అయినా సరే పారాయణ చేసేటువంటి ప్రయత్నం చేయండి. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 1వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు కూడా శుక్రుడు మీకు అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత శుక్రుడు నీచపడ్డం అనేది దోషమే అయినా మీ రాశికి యోగకారకుడు కనుక అష్టమంలో శుక్రుడి యొక్క సంచారం అనేటువంటిది గోచార రీత్యా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. అలానే మీ హాబీస్ మీద లేదా మీకు ఉండేటువంటి గోల్స్ మీద ఇక్కడ ఎక్కువగా దృష్టిని సారించగలుగుతారు. మీ హాబీస్ మీద, మీ గోల్స్ మీద ఎక్కువగా దృష్టిని సారించగలుగుతారు. కొన్ని విలాసమైనటువంటి వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు. కనుక శుక్రుడి యొక్క రాశి మార్పు అనేటువంటిది మీకేం పెద్దగా చెడు చేసేటువంటిది కాదు. ఈ నెల 3వ తేదీ నుంచి వచ్చే నెల 19వ తేదీ వరకు కుజుడు మీకు పంచమంలో సంచారం చేస్తున్నాడు. అంటే ఈ నెల 3వ తేదీ నుంచి అర్ధాష్టమ కుజుడి యొక్క దోషం తొలగిపోయింది. ఇది కొంత ఊపిరి పీల్చుకోదగినటువంటి అంశం. 5వ ఇంట్లో కుజుడి యొక్క సంచారం కూడా అంత గొప్పది కాకపోయినా చతుర్థంలో ఇచ్చినంత దోషాలు ఇక్కడ ఇవ్వడండి. పంచమంలో కుజుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత కోపం, పట్టుదల ఇవి 2 కూడా బాగా పెరుగుతాయి. మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఈ మొండితనం కూడా ఎలాంటిదంటే మూర్ఖపు పట్టుదల అంటాం చూసారండి, అట్లాంటిది. ఇది బాగా పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఖర్చులు బాగా పెరుగుతాయి, ఆర్థికమైనటువంటి లోటు అనేటువంటిది ఉంటుంది, అనారోగ్య సమస్యలు బాగా పెరుగుతాయి. అలానే ఏంటో ఒక తెలియనటువంటి చికాకు అనేటువంటిది బాగా ఎక్కువగా ఉంటుంది అనేటువంటి మాట ఇక్కడ గట్టిగా చెప్పుకోవచ్చు. ఇంకా బుధుడి యొక్క రాశి మార్పు ఈ నెల 6వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఉన్నటువంటి బుధుడి యొక్క రాశి మార్పు మాత్రం మీకు అనుకూలించేటువంటిదే. ఏమైనా కుంభరాశి వారిని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ 10 రోజుల్లో కూడా కొంత ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి, వృధా ఖర్చులు పెరుగుతున్నాయి, ఆర్థికంగా చికాకులు ఎక్కువగా ఉంటున్నాయి. అప్పు ఇవ్వడం, తీసుకోవడం, తాకట్లు పెట్టడం ఇటువంటి వాటికి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఈజీ మనీ వైపు వెళ్ళినట్లయితే కనుక నష్టపోవడానికి అవకాశాలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. జీతభత్యాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించుకోవాలంటే మీరు అనుకున్నటువంటి సమయానికి శాలరీ రాకపోవటము, లేకపోతే ఒకవేళ శాలరీ వచ్చినా అందులో కటింగ్స్ లాంటివి ఎక్కువగా ఉండటము, ఇట్లా ఏదో ఒక రకంగా ఆర్థికంగా కొంత కోత, చికాకు, నస అనేటువంటిది మాత్రం ఈ 10 రోజుల్లో ఉంటుంది. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ఇంట్లో వాళ్ళు నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, ఇంట్లో వాళ్ళు నన్ను అర్థం చేసుకోకపోతే నేను ఏం చేయాలి అనేటువంటి
ఆందోళన కొంత పెరుగుతుంది. అలానే ఇంట్లో తరచుగా వివాదాలు ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇంట్లో ఉండే సమయం కూడా తగ్గుతుంది, లేదా ఇంట్లో ఉన్నా మీ పనిలో మీరు ఉండటం, మీ గదికి మీరు పరిమితం అవ్వడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. 10 మంది కూడా మిమ్మల్ని కార్నర్ చేస్తారు. ఇంట్లో ఉండేటువంటి వారు నన్ను పట్టించుకోవట్లేదు, మాకు కావాల్సిన మీరు సమకూర్చట్లేదు, ఇట్లా ఏదో ఒక రకంగా కార్నర్ చేయడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. సంతానపరమైనటువంటి అంశాలు మాత్రం కొంత సానుకూలంగానే కొనసాగుతున్నటువంటి మాట చెప్పుకోవచ్చు. నిరుద్యోగులు చేసేటువంటి ప్రయత్నాలు మరింత ముమ్మరం చేయాలి. ఒకవేళ మీరు ఉద్యోగంలో మీరు ఉత్తీర్ణులై, అంటే మీరు యొక్క ఇంటర్వ్యూలో మీరు ఉత్తీర్ణులై ఉద్యోగం వచ్చిందనేటువంటి అంశం తెలిసినా జాయిన్ అవ్వడానికి కొంచెం బాగా డిలే అవ్వటము, ఇట్లాంటివి ఏమన్నా విసుగు కలిగించేటువంటి ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కోరుకునేటువంటి వెసులుబాట్లు లభించవు. టార్గెట్ బేస్డ్ జాబ్స్లో ఉండేటువంటి వారికి ఒత్తిళ్లు పెరగడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. శ్రమ మీది ఫలితం మరొకరిది అనుకునేటువంటి విధంగా సంఘటనలు ఉంటూ ఉంటాయి. వయసులో పెద్దవారైనటువంటి వారు కొంచెం ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండాలి. అలానే ప్రేమలు కొంత వివాదాస్పదమవుతాయి. విద్యార్థుల్లో ఒత్తిడి బాగా పెరుగుతుంది. ఈ 10 రోజుల్లో 1, 2, 5, 6 తేదీలు మీకు అనుకూలంగా ఉన్నాయి. 1, 2, 5, 6 తేదీలు అనుకూలంగా ఉన్నాయి కనుక ముఖ్యమైన పనులు ఏమున్నా ఈ రోజుల్లో సానుకూలపరుచుకునేటువంటి ప్రయత్నం చేయండి. తతిమా రోజుల్లో కొంచెం జాగ్రత్తలు ఎక్కువగా పాటించుకోండి. ప్రతికూలతలను తగ్గించుకోవడానికి, అనుకూలతలను పెంచుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 1వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు కూడా శుక్రుడు సప్తమంలో సంచారం చేస్తూ ఉంటాడు. శుక్రుడు సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఏదో చేయాలంటే చేసేస్తారు, అనిపిస్తే చేసేస్తారు. ఆలోచించటం, దానివల్ల కలిగేటువంటి పర్యవసనాలు ఏమిటి, ఆ పని చేయటం వల్ల ఇట్లాంటివన్నీ కూడా ఏవి ఉండవు. కనుక జాగ్రత్త పడాలి. విసుగు ఎక్కువగా ఉంటుంది, అలసట ఎక్కువగా ఉంటుంది, ఎవరితోనూ పెద్దగా సరిపడదు. మీరు చెప్పేది ఎదుటివారికి నచ్చదు, ఎదుటివారు చెప్పేది మీకు నచ్చదు. స్త్రీలకు స్త్రీలతో కావచ్చు, పురుషులకు స్త్రీలతో కావచ్చు, విభేదాలు పెరుగుతూ ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలానే చెడు ఆలోచనలు కూడా పెరగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఇక కుజుడి యొక్క రాశి మార్పు ఈ నెల 3వ తేదీ నుంచి వచ్చే నెల 19వ తేదీ వరకు కూడా మీకు కుజుడు చతుర్థంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత అర్ధాష్టమ కుజదోషం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ బాగా ఎక్కువగా ఉంటాయి. వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ వారెవరో కాని వారెవరో గమనించడం కష్టంగా ఉంటుంది. నా అనుకున్నటువంటి వారు, నేను నమ్మకం పెట్టుకున్నటువంటి వారే నాతో ఇలా మాట్లాడుతున్నారా, ఇలా వ్యవహరిస్తున్నారా అని ఆందోళన పడతారు. ఎవరిని నమ్మాలో నమ్మకూడదో తెలియనటువంటి స్థితి ఏర్పడుతుంది. రకరకాలైనటువంటి ఆలోచనలు ఉక్కిరి విక్కిరి చేస్తాయి. నెగిటివ్ థాట్స్ పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలానే మీ అనుకున్నటువంటి వారితోనే కొంతకాలం దూరంగా ఉండవలసినటువంటి స్థితిగతులు కూడా ఈ సమయంలో ఏర్పడవచ్చు. శత్రుబలం బాగా పెరిగేటువంటి కాలం, శారీరక శ్రమ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలానే గాయాలు ఏమన్నా చిన్నపాటివి జరగడానికి కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఏమిటండి ఇలా చెప్పేసి మమ్మల్ని భయపెడుతున్నారు? నేను భయపెట్టట్లా. చతుర్థంలో కుజుడు వస్తే ఏం జరుగుతుందో చెప్తున్నాను. దానివల్ల జాగ్రత్త పడతారు. ఇప్పుడు దీంట్లో భయపడాల్సిన పని ఏముందో చెప్పండి. ఓహో, నాకెవరితో సరిపడదు, మంచిది, నేను తక్కువ మాట్లాడతాను. ఇప్పుడు ఏమైనా తగాదాలు వస్తాయా, ఇబ్బందులు ఉన్నాయా, భయపడవలసింది ఉందా? ఖర్చులు ఎక్కువ అవుతాయి, మంచిది, రూపాయి జాగ్రత్తగా చూసుకుంటా. ఇప్పుడు చెప్పండి, ఏమైనా ఇబ్బంది ఉందా? లేదు. ఇలా జాగ్రత్త పడటం కోసం చెప్తున్నాం కనుక తీసుకునేటువంటి విధానాన్ని బట్టి ఉంటుందండి. కనుక ఆ విషయాలు గమనించుకోవాలి. దాని తర్వాత బుధుడి యొక్క రాశి మార్పు 6వ తేదీ ఆగస్టు నుంచి 22వ తేదీ ఆగస్టు వరకు కూడా బుధుడు మీకు పంచమంలో సంచారం చేస్తున్నాడు. బుధుడి యొక్క రాశి మార్పు కూడా మీకు కొంత ప్రతికూలమైనటువంటిదే. పంచమంలో బుధుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత అనారోగ్య సమస్యలు ఉండటానికి, అపనిందలు ఉండటానికి, గౌరవ మర్యాదలు లోపించడానికి, ఆర్థిక నష్టాలు ఉండటానికి, శారీరక మానసిక శ్రమ పెరగడానికి అవకాశాలు ఏర్పడతాయి. కనుక రాశి మారుతున్నటువంటి 3 గ్రహాలు కూడా మీకు ప్రతికూలంగానే ఉన్నాయి. మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి ఏకైక గ్రహం గురుగ్రహం. పంచమంలో ఉన్నటువంటి గురుడు మాత్రమే మీకు యోగాన్ని ఇస్తుంది. అయితే ఆ గురువు కూడా మౌఢ్యంలోనే ఉన్నాడు. కనుక జాగ్రత్త. మీనరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని తీసుకున్నా కూడా ఇందాక చెప్పుకున్నట్టుగా ఆర్థిక విషయాలు, కుటుంబపరమైనటువంటి విషయాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన విషయాలు అన్నిట్లోనూ కూడా మార్పులు చేర్పులు చేసుకోకుండా ఏదో పొద్దు కింద తెల్లారిందా నా చిన్నారి బొజ్జకు శ్రీరామరక్ష అనుకునేటువంటి విధంగా ఉన్నట్లయితే మాత్రం ఈ నష్టాలన్నీ కూడా తగ్గించుకోవడానికి, యోగాలను వృద్ధి చేసుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఈ 10 రోజుల్లో 3, 4, 7, 8 తేదీలు మాత్రమే మీకు అనుకూలిస్తున్నాయి కనుక 3, 4, 7, 8 తేదీల్లోనే ముఖ్యమైన పనులు ఏమన్నా ఉన్నట్లయితే సానుకూలపరుచుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఏమైనప్పటికీ 10 రోజులు కొంత చికాకులు ఎక్కువగా ఉన్నాయి. రాబోయే 10 రోజుల్లో కొంచెం అనుకూలతలు పెరగడానికి అవకాశం ఉంటుంది కనుక ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే అక్కడికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయండి. మరొక మారు చెప్తున్నాను, ఆర్థిక విషయాల్లో దూకుడుతనం అనేది వద్దు.
ఇతరుల మీద ఆధారపడవద్దు. ప్రతి పనిని కూడా 1-2 సార్లుగా క్రాస్ చెక్ చేసుకోండి. ముఖ్యంగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు తగు జాగ్రత్తలు పాటించుకోండి. ఇంట్లో కూడా వివాదాలు పెరుగుతాయి. ఎవరి నుంచి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోకండి. ఇవన్నీ జాగ్రత్తల కోసమే చెప్తున్నాను, మరొక్క మాట చెప్తున్నాను, భయపెట్టడం కోసం కాదు. మరిన్ని అనుకూలతలను పెంచుకోవడానికి, ప్రతికూలతలను తగ్గించుకోవడానికి ఈ కాలమంతా ప్రతినిత్యం కూడా 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయటం అనేది మంచిది. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.